సార్ మీరు ఇంత కష్టపడి సతీష్ విషయంలో ఇంతగా మీరు ఎఫర్ట్ పెట్టడం కానీ అంటే ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి అంటే దాని వెనక ఎంత ఒత్తిడి ఉంటుంది లేకపోతే మీ మీద ఎన్ని బెదిరింపులు ఉంటాయి అనేది కూడా మీకు మీరు తెలుసు లేదు ఏం చెప్తారు? నా మీద బెదిరింపు అయితే రాలేదు, కానీ చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, జామీన్ పిటిషన్కి 4 దినాలు ఆపేశారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా బెయిల్ ఇచ్చిన జడ్జికి కూడా సస్పెండ్ చేయని ఒక పిటిషన్ వేశారు. చాలా దీంట్లో పోలీస్ ఇల్లీగల్ యాక్టివిటీ చేశారు. జామీన్ ఉన్న పిటిషన్లో కూడా ఏసీపీ సైన్ చేసి ఆయన ఈడు విజయవాడ నుంచి పారిపోతాడని మెన్షన్ చేశారంటే చాలా అది ఇల్లీగల్ ఉంది, అది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఐపీసీ 340 కింద మెయింటైనబుల్ అవుతుంది. దాని మీద కూడా మనం పోలీస్ మీద కూడా కేసు వేస్తామని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే అసలు ఆ అఫెన్స్కి అబ్బాయికి ఏం కనెక్ట్ లేదు. ఇతను ఓన్ స్టేట్మెంట్ మీద అతన్ని అక్యూజేషన్ చేసి బలుపశు చేశారు. నేను వచ్చారని ఇంత స్పీడ్ అప్ అయింది, లేకుంటే ఇది కూడా కోడికత్తి 2 అవుతుండే. ఆయన 5 years ఎలా జైల్లో ఉన్నాడు, ఈతను కూడా బలుపశు అవుతుండే 5 years వరకు. ఎవరితోనో టైం అయింది చెప్పండి, ఫ్రీగా చారిటీగా పని చేయాలని, అవును కదా. కానీ నాకు పాత ఎక్స్పీరియన్స్ ఉంది కోడికత్తిది. ఆ కోడికత్తి విషయంలో ఇది కూడా బాహుబలి 2 ఉంది, దీంట్లో కూడా కట్టప్ప ఎవరు ఉంది అది కూడా నేను బయట పెడతాను. దాంట్లో కోడికత్తిలో కట్టప్ప ఎవరు ఉంది చెప్పాను కదా, బొత్స మేనల్లుడు, మధ్య సీను, చిన్న సీను అని. దీంట్లో కూడా కట్టప్ప ఎవరు ఉంది అది కూడా ఒక 1 week లో నేను బయట పెడతాను. సార్ కోడికత్తి సీన్ విషయంలో కానీ లేకపోతే ఈ గులకరాయి విషయంలో సతీష్ని పట్టుకున్న సందర్భంలో కానీ అంటే వాళ్ళ వెనకమాల ఎవరో సపోర్ట్ లేని అంటే వాళ్ళు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళ చాలా తక్కువ ఇది నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయడం జరిగిందంట? అదే సార్, సమాజంలో అలానే అవుతుంది. మీరు రోమన్స్ హిస్టరీ ఆర్ పర్షియన్ హిస్టరీ చూడండి. మీరు రాజాకు ఏదైనా కూల్ చేయాలంటే మనుషులకు తీసుకొచ్చి బలి చేస్తారు. సో సేమ్ ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు ఇండియా ఈజ్ ఇండిపెండెంట్ కంట్రీ బట్ పూర్ పీపుల్ ఆర్ నెవర్ ఇండిపెండెంట్, తెలుసా? ఇన్నోసెంట్ నెవర్ ఇండిపెండెంట్. సో అదే అంది. ఇప్పుడు పూర్ పర్సన్ ఏముంది, రోజు 500కి కూలీ చేసేవాడు ఒక లాయర్ని పెట్టి ఎలా వాదించుకుంటాడు చెప్పండి? అవునా, అది కూడా లాయర్ కూడా పవర్ఫుల్ లాయర్ ఉండాలి, అవును కదా. మీరు కూడా రూపాయి ఆశించకుండా నిజంగా అంటే న్యాయదేవత ఇంకా సామాన్యుల పక్షాన ఉంది అనుకునే విధంగా రూపాయి ఆశించకుండా ఈ కేసును వాదించడం కానీ గతంలో కోడికత్తి సీను విషయంలో కానీ వాళ్ళ అమ్మగారికి మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ ఏం చెప్తారు సార్ ఒక లాయర్గా? అంటే ఏదైనా చేయొచ్చు, మన అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు ఎవరెవరు ఏమున్నారు వాళ్ళంతా వాళ్ళు చేసిన తప్పులంతా వాళ్ళకి అగేన్స్ట్గా ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ అగేన్స్ట్గానే నిలబడుతుంది. నేనైతే సలీం ఈజ్ నాట్ సాఫ్ట్ బాయ్ అండ్ సాఫ్ట్ పర్సన్, సలీం ఈజ్ హార్డ్ పర్సన్, హీ విల్ డీల్ విత్ హార్డ్ కోర్ కేస్, సమझेనా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండని, నరేంద్ర మోదీ, సలీం భయపడే మనిషి కాదు, భయపెట్టే మనిషి, తెలుసా? నేను కోర్టులో వాదిస్తాను, కోర్టు బయట వాదిస్తాను. అందుకే ఈ కేసులో ఎవరెవరు ఎలా కుట్ర కొనలు చేశారో అన్ని నేను బయట పెడతాను. ఎవరెవరు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళని కూడా. మీద సతీష్ బయటపడ్డారు సార్, ఈ గులకరాయి ఎపిసోడ్ నుంచి సతీష్ బయటకు వచ్చినట్టు అనుకోవచ్చు అంటారు? 100% బయటకు వచ్చారు. కానీ వాళ్ళు ఒకవేళ హైకోర్టుకి వెళ్ళి క్యాన్సిలేషన్ బెయిల్ పెడితే కూడా దాన్ని కూడా మన ఎదురు వాళ్ళు వెళ్ళారు. హౌస్ మోషన్ ఫైల్ చేశారు, హౌస్ మోషన్ డిస్మిస్ అయింది. మరి లంచ్ మోషన్ ఫైల్ చేశారు, లంచ్ మోషన్లో కూడా వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళారని హైకోర్టు జడ్జి చెప్పారు. మీరు నోటీస్ ఇవ్వకుండా ఎలా వస్తారు? బెయిల్ ఒక అక్యూజ్ రైట్, దాన్ని హైకోర్టుకి వచ్చి అది కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్కి మీరు ఎలా ఆపమంటారు? అది మీ పరిధిలో రాదు. మీరు లాయర్ని, డిఫెన్స్ లాయర్ ఏం చేశారు? ఇతనికి నోటీస్ ఇచ్చారు. నీకు నోటీస్ వచ్చిందా? చూడండి నోటీస్. ఆయనకి ఏం తెలుసు చెప్పండి? లీగల్ ప్యారలెన్స్ ఏం మాట్లాడతా ఆయన? నోటీస్ నాకు ఇవ్వాలి. నాకు నోటీస్ ఇవ్వకుండా ఇతనికి నోటీస్ ఇచ్చి అతను బెయిల్ క్యాన్సిల్ చేసింది చాలా ఇది చేశారు. కానీ ఆ బెయిల్ వాళ్ళది ఏమంటారు డిస్మిస్ అయిపోయింది. ఒక జామీన్ కేసులో అంటే జామీన్ తల్లి తండ్రికి పెట్టాను నేను జామీన్, దాని మీద 4 దినాలు వాదన. అంటే 445 పిటిషన్ మీద కూడా 4 వాదన అంటే చాలా ఇది ఉంటుంది. సో దాని మీద కూడా ఒత్తిడి వాళ్ళు తీసుకొచ్చారు. అట్లీస్ట్ మనం బయట తెచ్చాం, చాలా సంతోషం. చివరిగా సలీం గారు, అంటే ఇది కేవలం ఒక రాజకీయ కోణంలో ఓట్లు దండుకోవడం కోసమో లేకపోతే వాళ్ళ నుంచి సానుభూతి కోసమో ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఉందంటారు? గతంలో మీరు చూశారు ఏ సానుభూతితో అయితే కోడికత్తి సీన్కు సంబంధించి జరిగిందో అలాగే ఈ రోజున గులకరాయి సతీష్ ఎపిసోడ్ని ఎలా చూస్తారు? సేమ్ కదా. నేను డే 1 ఎప్పుడు ఇతను పోలీస్ కస్టడీ వెళ్ళారు అప్పుడే అన్నాను, జగన్మోహన్ రెడ్డి హ్యాబిచువల్ పర్సన్, బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టిక్ చేస్తాడు. అది కోడికత్తి బాహుబలి 1, ఇది బాహుబలి 2. దాంట్లో కట్టప్ప ఉండాడు, దీంట్లో కూడా కట్టప్ప ఉండాడు. ఓకేనా? రైట్.